మైన్క్రాఫ్ట్ ని ఆడబోతున్నాను గైస్. కొంచెం స్టక్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అనేది ఆడబోతున్నాం. పోయిన ఎపిసోడ్కి నేనైతే 2 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, కానీ ఇందులో అయితే 1 లైక్ వచ్చింది. ఇందులో ఇది అప్లోడ్ చేసే లోపల అది 2 లైక్స్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే 2 లైక్స్ అయినప్పుడే దీన్ని అప్లోడ్ చేస్తాను. నేనైతే ఈ గైస్ మన వెళ్ళిపోదాం. అందుకే ఉందిరా, ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే దాని పక్కన మన రిజల్ట్ కాల్ చేసుకుంటే నేను నెక్స్ట్ లైవ్ డెపోస్ట్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ గైస్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకని నేను పోయినానికి 2 లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, దీనికైతే నేనైతే మళ్ళీ 2 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే గైస్ ఇంకా దీనికి 1 లైకే 4 అవర్స్ అయింది అది అప్లోడ్ చేసి, అంటే రాత్రి అప్లోడ్ వస్తుంది గైస్. పొద్దున అప్లోడ్ చేశాను. దాన్ని అయితే ఇంకా దాన్ని అయితే ఎవరు కంప్లీట్ చేయలేదు. 2 అయిపోయి కదా లైక్స్ ఫ్రెండ్స్, 2 కదా నేను ఇచ్చినది. దాన్ని ఒక 10 మినిట్స్లో కొట్టేసేయాలి. చూసినారు ఇద్దరు ఆల్రెడీ, కానీ చేయలేదు. ఓకే గైస్, నైట్ అయిపోతుంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. చెప్పాను కదా 2 లైక్స్ టార్గెట్, ఇదైనా కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది. ఓకే, మన వీడియో లెట్స్ గో. ఓకే గైస్, పోయిన ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనం వేరే చేస్తాను గైస్. మార్నింగ్ మొత్తం చెప్తాను అని ఒక నిమిషం అసలు ఏంటంటే గైస్, పోయినసారి మనం వేరే ఐలాండ్ ఉన్నాం, ఈసారి వేరే ఐలాండ్ ఉన్నాం. మా ఫ్రెండ్లో లేదు పెట్టుకుంటూ ఒక ఐలాండ్కి వచ్చాను. అది చిన్నగా ఉంది, మంచిగా మొత్తం చూస్తాం. మేము వేరే ఐలాండ్కి వచ్చాను. కొంచెం అట్లా పోతుంటే నాకైతే కొంచెం ఇది చూడండి, కానీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇదే కదా నాలుగు ఐడెన్ ఎలా వచ్చింది. ఇంకా 4 కన్నా ఇదిగోండి ఈ ఐడెన్ పికాక్స్ ఎలా వచ్చింది అనుకుంటే నాకైతే ఐడెన్ అయితే దొరికింది గైస్. నాకైతే ఆడ నుంచి వస్తున్నప్పుడు కొంచెం చిన్న కేవ్ దొరికింది. నన్నైతే జాంబీస్ ఏం లేవు, కొంచెం లోపల ఉన్నది అంతే, ఏం లేదు దాంట్లో. అక్కడ పైన అయితే నాకు కొంచెం ఐడెన్ కనిపించింది. నేనైతే దాన్ని తీసేసుకొని అయితే నేను వచ్చేసాను అనేసి కొంచెం అట్లా వచ్చింటే తర్వాత ఏం చేశానంటే, తర్వాత ఇంటికి వచ్చి ఆడ బెడ్ అవన్నీ వేసుకున్నాను. తర్వాత కొంచెం స్టోన్ కావాలి అంటే అది కాదు గైస్, మనకి విలేజ్ మెథడ్ కదా, దానికి మొత్తం ప్రిపరేషన్స్ అయితే నేను ఏదో చేసుకుంటున్నా. ఇక మొత్తం చెట్లు ఉండే గైస్, మొత్తం ప్రిపరేషన్స్ చేసి వుడ్ అయితే సంపాదించిన. ఏమైనా స్టిక్స్ అవన్నీ వెపన్స్ చేసుకొని దానికైతే అవసరం అయితే వుడ్. అంటే అలానే స్టోన్ కలెక్ట్ చేసుకున్నా, అలానే ఇంకా ఫుడ్ కలెక్ట్ చేసుకున్నా. ఫర్నెక్స్ పెట్టేసి కుక్ చేసుకున్నా. ఫుడ్ అయితే మొత్తం కుక్ చేసుకుని ఉన్నాయి. ఇంకా గైస్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ కాబుల్ స్టోన్ తీసుకొని వచ్చింటే నాకైతే ఇక్కడ దోతున్నా. అప్పుడైతే నాకు ఐడియా వచ్చింది, కొంచెం మళ్ళీ బయట ఉంటే సాంబీస్ ఏమో అటాక్ చేసేమో అని. ఇదైతే రూమ్లో అయితే టెంపరీ హౌస్, ఏమైతే హౌస్ కదా మనది టెంపరీ హౌస్ మన దగ్గర కూడా. అందుకు అప్పుడు వీడియో వచ్చేటప్పుడు ఇదైతే నేనైతే పెట్టేసుకున్నాను. సర్వే ఇవ్వాలి కదా అప్పుడు, అందుకే ఈ రూమ్ క్లియర్ చేసేసినాం మన కోసం అనమాట. మొత్తం జరిగినది ప్రిపరేషన్స్ మొత్తం అయితే వేసేసుకున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే చెస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీకు అయితే తెలిసి ఉంటుంది. అలానే మళ్ళీ ఏమైనా స్వాడ్ ఇవన్నీ మనకి వెపన్స్ ఇవన్నీ అవసరమని 2 వేసుకున్నాను. స్టోన్వి ఒకటి ఏమో ఐరన్ వేసుకున్నాను. పికాక్స్ అయితే ఇందాకనే ఆఫ్లైన్ వేసుకున్నాను. ఇందాకనే మొత్తం రూమ్ తెచ్చినాక ఫుడ్ కలెక్ట్ చేసుకుని మొత్తం నింపుకున్నా. ఓకే, ఫుడ్ పెడుతుంటే నేను అయిపోయి తీసుకున్నాను. ఫుడ్ తీసుకున్నాం. 264 మినిట్ మొత్తం ఫుడ్కి సరిపోయింది. అలాగే దానికి కొంచెం అయితే ఫుడ్ అయితే ఎక్కువ అయితే సంపాదించాను గైస్. కానీ కన్నా స్టోన్లో ఫుడ్ మాత్రం ఎక్కువ సంపాదించుకుని కొంచెం డైరెక్ట్ కూడా ఏమన్నా అవసరం అవుతుందని డైరెక్ట్ కూడా కొంచెం కలెక్ట్ చేసుకున్నాను. ఒక స్టాక్ ఇవ్వండి, 2 స్టాక్ అంటే కాదు, ఒక స్టాక్ 64 తీసుకున్నాను. కొంచెం 20 అయితే ఉన్నాయి ఇంకో స్టాక్లో. అదనమాట కోల్ కూడా అట్లా దొరికింది నాకు. కొంచెం టార్చెస్ వేసేసుకున్నాను. 15 వచ్చాయి, నాకు 16 వచ్చినాయి. దీనికి కొన్ని పెట్టేసినాను. 15 2 ఉన్నాయి కదా, 12 13 14 15 ఆ కేవలంలో ఒకటి పెట్టేసి వచ్చినాను. వెళ్తుంటారేమో అని కొంచెం ఆయనలో ఉన్నా కదా, వెళ్తుంటామో అనుకున్నా. తర్వాత కొంచెం అట్లా పోయింది, అది మర్చిపోయి వచ్చిన గైస్. కొంచెం దూరం వచ్చినాక ఇదైతే పోయింది. ఇది ఒకటి 10 రూల్స్ వైట్ రూల్స్ అయితే వచ్చాయి. నేను చెప్పడం బట్టి ఇంకా మనకైతే కోల్ అయితే 20 ఉన్నాయి. టార్చెస్ కూడా బాగా ఇచ్చేసుకోవచ్చు. టార్చెస్కి కూడా ఎంత కరువు లేదు, లేక ఉన్నాయి, సరిపోతుంది మనకి. షుగర్ క్యాన్ 2. ఓకే, ఈ సాప్లింగ్స్ 30 వచ్చాయి గైస్. ఇక్కడ ఉన్నగా మొత్తం నడితే చెట్లన్నిటిని అబ్బా చాలా కష్టపడినాయి గైస్. ఇవైతే అవన్నీ యాప్స్ అన్నీ అయిపోయినాయి. ఇది ఒక 50 యాప్స్ అవుతుంది, ఏదైపోయిందని ఇంకా మొత్తం టూల్స్ చేసుకోవాలని తర్వాత ఈ యాప్స్ డబల్ చూసుకొని పెట్టుకున్నాను అన్ని. ఇంకా గైస్ ఇవైతే మొత్తం అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నాము. ఇప్పుడైతే ముఖ్యంగా మనమైతే బయలుదేరాలి. వస్తువులు అయితే తీసుకొని బయలుదేరడం.
ఓకే, ఈ పలగొడితే కొన్ని పక్కన ఉండి నాకు అవసరమైనవి తీసుకొని మిగతావి ఇన్నే పెట్టేసి వెళ్ళిపోతాను. నా ఇవన్నీ మొత్తం ఫుల్ అయిపోతుంది. మొత్తం తీసేసేయాలి గైస్. అయితే తీసేసేసి మనం అయితే వెతకనికి అయితే వెళ్ళిపోదాం. విలేజ్ అయితే వెతకనికి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తం అయితే తీసేస్తాను ఇప్పుడే. ఇప్పుడు తీసేస్తాను గైస్. అండ్ నైట్ అయిపోయిందంటే వర్షం వచ్చింది గైస్. వర్షం అయిపోయిందండి. అప్పటికి ఏమైనా నైట్ ఇలాగ కదా పడుతుంది అయింది. ఓకే, నైట్ కూడా కాలేదండి. ఓకే, మనకి ఏం సమస్య లేదు. మన ఇన్వెంటరీ మొత్తం ఫుల్ అయిపోతుంది గైస్. కొన్ని అయితే కొన్ని పెట్టాల్సి ఉంటుంది. నాకు చాలా అవసరం లేనివి మ్యాక్సిమం ఉంది. అవసరం లేనివి మ్యాక్సిమం ఉన్నాయి నా వాళ్ళైతే. నేనైతే ఈయన సర్దుకుండా చెస్ట్ ఇల్లు కూడా వాళ్ళు చెస్ట్ కొన్ని నాకైతే ఇవ్వండి. ఏమైనా మిగిలినవి అయితే మనకు కావాల్సినవి తీసుకొని మనకి పడతాం. ఫస్ట్ అవసరమైన నేను పెట్టుకుందాం. తర్వాత ఫస్ట్ అవసరమైన పడుతుంది మన ఇన్వెంటరీ గైస్. తర్వాత అవసరం నేను ఇంటికి ఈయన పెట్టిద్దాం. అప్పుడైతే ఏం రావు, ఇంటి మొత్తం ఫుల్ అయిపోతాయి కాబట్టి ఏం షుగర్ క్యాన్ ఏమన్నా యూజ్ అవ్వచ్చు. ఫ్యూచర్ ఖచ్చితంగా షుగర్ క్యాన్ యూజ్ అవుతుంది. కానీ దానితో మనం ఏం చేసుకోలేకపోతే షుగర్ క్యాన్ ఇంటి పెట్టిద్దాం. ఓకే, ఫస్ట్ నేను మొత్తం ప్రిపరేషన్ చేసుకొని తర్వాత నేనైతే కలుస్తాను. ఓకే, నేనైతే సిద్ధంగా చేసుకున్నాను గైస్. లేవని చూపిస్తాను. ఇవన్నీ మన ఇన్వెంటరీలో నేను పెట్టుకున్నాను గైస్. ఇవన్నీ మనకి మన ఇన్వెంటరీ పెట్టుకున్నాను. మనకి ఏం అవసరం లేదు. మనకి ఇవన్నీ క్రాఫ్టింగ్ బెడ్ కటింగ్ వస్తుంది గైస్. 2 likes దానికి అయిపోతే ఈ రోజులో వస్తుంది, అప్లోడ్ అవుతుంది. తర్వాత అప్పుడే ఓకే నెక్స్ట్ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసింది. ఫర్నెట్స్ అయితే తీసిద్దాం. ఫర్నెట్స్ వచ్చాయి. ఈ డోర్స్ ఇన్నే పెట్టిద్దామా అంటే ఓకే అండి. పర్చేస్ తీసేస్తున్నాం. అయితే ఇన్నే పెడతాం. నేను కోఆర్డినేట్స్గా పొజిషన్స్ నేనైతే నోట్ అయితే వేసుకుంటాను. వేసుకుంటాను. ఓకే గైస్, మరి ప్లేస్ అయితే ఉన్నాయి. జస్ట్ లే రావాలి. సారీ గైస్, ఛాలెంజ్. ఓకే గైస్, ఇవన్నీ ఇక్కడ తీసుకోలేము. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అయితే నాకు బాగా చాలా థ్యాంక్స్. స్టోరీ చదువుకునే కదా చాలా థ్యాంక్స్. మళ్ళీ దానికి నేను ప్రయత్నిస్తాను. నోట్ కూడా వేసుకోలేకపోతున్నాను. ఓకే, నేను మళ్ళీ ఎప్పుడైనా ఇంటి పక్క కోసం ఖచ్చితంగా వేస్తాను. ఓకే, కండిషన్ ఖచ్చితంగా నేను కలుసుకుంటాను. ఓకే, అందరూ బాయ్ బాయ్. కొంచెం బాగా ఎమోషన్ అయిపోతాను. పోస్టింగ్ ర్యాగింగ్ బేసింగ్ ఏమన్నా సీరియస్ మంచి వెళ్ళిపోదాం. ఇక్కడ మెట్లు తయారు చేసేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. ఇది మీకు మీకు బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. మళ్ళీ వచ్చేస్తాం. వెళ్తున్నాం. ఓకే, ఫుడ్ మళ్ళీ వీడియో ఉంది. దీన్ని మొత్తం నేనైతే చూసేసాను గైస్. అటుపక్క దీని లేదా ఇది పెడతాం. కానీ ఇక్కడ చూడండి అబ్బాయి ఇలా ఉంటే నాకు ఈ ఏరియాలో ఇదే చూస్తే నాకు నచ్చదు అనుకున్నాను. అయితే ఇక్కడనే అటుపక్క ఏందో చూసాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద వెయిటింగ్. ఓకే, మనం ఈ పక్కన సెకండ్ ఈ పక్కన ఐరన్ ఎవరో పెట్టింది గైస్. ఐరన్ పెట్టాను కదా మంచిగా పెట్టాను ఫస్ట్. ఓకే, ఎప్పుడు పెట్టింది చూడండి నా ఎదురుగా అనుకున్నా. ఇప్పుడే వద్దు మనకి అనుకో ఏ పక్క నుంచి ఉంటుంది అటు పక్క టీవీ మనకి అక్కడికి మాత్రం మనం వెళ్ళొద్దు. ఇటు పక్క వెళ్దాం గైస్. అయితే ఇటు పక్క ఉంది. కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను కానీ మేమైతే చూడలేదు. ఎన్ని చాలా పెద్దగా ఉంటుంది కేవ్. లోపల పోతే మాత్రం మంచి లూటే దొరుకుతుంది కానీ చచ్చిపోగలం. ఒకసారి రెస్పాన్పోయి నేనైతే చాలా దూరం చూస్తే చచ్చిపోగలం. ఇక్కడ ఉన్నాడు ఉన్న లూట్ చూడండి. మన దగ్గర ఇంత లూట్ ఉందో, చాలా మంచి లూట్ ఉంది. లూట్ అంతా లేదు. అలాంటి బెడ్ మన దగ్గర పెట్టుకున్నాం. నైట్ ఎవరైతే స్లీప్ వేసేస్తాను. నేనైతే భయం వేస్తుంది. లూట్ పెట్టుకుని పోతున్నా కదా, అందుకు చాలా భయం వస్తుంది. ఎప్పుడు చచ్చిపోతున్నాను ఎప్పుడు లూట్ పోతున్నా అని.
ఇప్పుడైతే నాగాన్ని పెట్టుకోవడం పోతాం. నేను స్వాగతం వచ్చినాను ఫస్ట్ ఉండడానికి వచ్చి విలేజ్ దుకాణాన్ని ఆశించండి గ్యాస్. ఒక మంచి విలేజ్ కావాలి. విలేజ్ తమ్ముడు విలేజ్ ఒక మంచి విలేజ్ అంటే గ్యాస్ మనకి ఒక మంచి విలేజ్ బాగా మంచిగా కనిపిస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే అబ్బా పట్టినం గైస్ అయితే చాలా బాగా. వేరే ఫోన్ ఇటు పక్క లేదు గైస్. అక్కడ అప్పుడు బోర్డు ఉన్నాయి గైస్, నాకు గుర్తు లేదు. అప్పుడు బోర్డు ఉంది కదా దాన్ని పెట్టేసుకుంటున్నాం. ఇప్పటికి అమ్మ పెట్టేస్తుంది గైస్. ఇప్పుడు మళ్ళీ బోర్డు వేసుకుంటాం. నాకైతే ఉంటుంది చాలా బాగుంది. అదే పెట్టిస్తూ చూడరా ఈ శాండ్ దగ్గర వచ్చినాయి. ఓకే గైస్ ఓకే ఓకే గైస్ ఓకే చేసుకోవాలి కదా మంచిగా చేసేసుకున్నాం. డేట్ ల్యాగ్ అయితే ఇట్లా రికార్డింగ్ స్టార్ట్ చేసుకుంటే ల్యాగ్ అవుతుంది గైస్. ఎప్పుడు మనకి కాస్త ఎక్కువ ల్యాగ్ అవుతుంది రికార్డింగ్ చేసేటప్పుడు. ఏమవుతుందో అర్థం కావట్లేదు అలాగైతే. ఓకే గైస్ ఇక్కడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకొని ఒక బోర్డు వేసుకొని మనమైతే పై చేయడం ఏదైతే దగ్గరికి ఓకే బోర్డు ఇలా చేసేది. ఓకే పోయినసారి చేసినాం కదా అలానే చేయాలా. ఎలా చేస్తాం? ఓకే గైస్ పోయినసారి ఇలానే పోయినసారి కూడా ఓకే. ఇప్పుడు బోర్డు కూడా వచ్చేసింది. క్రాఫ్టింగ్ టేబుల్ దాన్ని పెట్టి కానీ బొట్టుకి సంబంధం లేదు. ఇప్పుడు యాదొక నాకు రావాలి మనం సబ్మిట్ చేయాలి. లేకుండా తీసేసినారా చూస్తాం ఖచ్చితంగా. యాది పడదాం ఈ శాప్లింగ్స్ మనకి అక్కడ లేదు గ్యాస్. ఈ శాప్లింగ్స్ అయితే కింద పడతాం కావాలి. ఏమన్నా పెట్టిన మాత్రం మనకి నేను అది కూడా చూసుకొని ఇది కూడా తీసేద్దాం. ఓకే గాయస్ ఇప్పుడు మనం పెట్టుకొని వెళ్ళిపోదాం. అది ఓకే గాయస్ అక్కడ ముందర ఒక ఐడియా కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం ఓకే గైస్ అక్కడ నుంచి మనం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినది గ్యాస్. చేసి అది బోర్డు నడపాలంటే ఇందులో ల్యాగ్ అవుతుంది గైస్. ఎప్పక అవుతుందని అర్థం కావట్లేదు నాకు. ఎప్పక పుప్పాలో కూడా నిజం కావట్లేదు గైస్. ఎప్పక పోవాలో విలేజ్ కోసం అయితే ఒక ఈ ఎపిసోడ్లో దొరకకపోతే
కాకపోతే మనమైతే ఒక ఇక్కడనే ఒక మంచి ప్లేస్ చూసుకుని మన ప్లేస్ అయితే మనమైతే చెట్లలో కట్టుకుందాం. నేను అనుకున్నాను కదా, మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గైస్. ఓకే, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలా విలేజ్ ఈ ఎపిసోడ్లో లేకపోతే వచ్చే ఎపిసోడ్లో కూడా విలేజ్ అవుతున్నాము, లేకపోతే ఒక మంచి హౌస్ కట్టుకుని అక్కడ విలేజ్లో ఎక్కడ ప్లేస్ని ఒక మంచి బేస్ కట్టుకున్నాము చెప్పండి. స్టార్టర్ బేస్ మీద కట్టుకోవాలో వద్దా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ లైక్ 2 లైక్స్ అయితే టార్గెట్ 2 లైక్స్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే పిచ్చిగా కూర్చుంది ఇప్పుడు నా బోర్డు ఇన్నది బోర్డుని ఇంకొక బోర్డు తీసుకున్నాను. నాకు ఇష్టమైన బోర్డు కష్టం నేను తీసుకున్నాను. ఓకే, ఈ బోర్డు 2 బోర్డులు ఒక బోర్డు కాదు ఉన్నాయా అవి కానీ ఏమన్నాను షుగర్ క్యాన్ అయితే ఇప్పుడైతే అవసరం లేదు గైస్. మనకైతే యాపిల్స్ కూడా మనకి ఫుడ్ అయితే బాగుంది. యాపిల్స్ అయినా పాడవచ్చు, షుగర్ క్యాన్ అయినా పాడేయచ్చు. షుగర్ క్యాన్ పెట్టుకున్నాండి. షుగర్ క్యాన్ ఫార్మ్ అయితే రావడం. ఓకే, షుగర్ క్యాన్ ఈ మన ప్లేస్ని చేతుల్లో ఈసారి విలేజ్ నేను అక్కడ నేను పరిశీలిస్తాను. దొరకకపోతే దొరకకపోతే మీరు కామెంట్ బేస్ ఒక మంచి ప్లేస్ పెట్టుకొని కట్టుకొని తర్వాత ఎత్తుకుందామంటే బీచెస్లో అలా గైస్ మీరు వేస్తాను. కానీ గైస్ పక్క బిర్యానీ కానీ మన ఇటు పక్క కదా విలేజ్ ట్రాక్ వేస్తా. విలేజ్ వస్తే మన బేస్ నుంచి రైల్వే ట్రాక్ ఇస్తాను. నేనైతే రైల్వే ట్రాక్ వేసేసి కూడా లోపలికి పోయినట్టుంది నెట్. ఓకే, గాయ్స్ కొంచెం డట్టు ఇప్పుడే మనకు అవసరమేది. డట్టుని పెట్టేసేసుకున్నాం. డట్టుని మనం పెట్టేసేసుకున్నాం. డట్టుని పెట్టేసేసి పోదాం ఐలాండ్ మీదకి. ఓకే గాయ్స్, సారీ లైటింగ్ తగ్గినట్టుంది, డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఓకే, లైటింగ్ మ్యాక్సిమం డిపెండ్ అవుతుంది. మన లైటింగ్ అయితే ఏంది అనేది. ఓకే గాయ్స్, ఇంకోటి మనకి ఏం ప్రాబ్లం లేదు. మన తాడితే అయితే ఉంది. ప్లీజ్ గైస్ లైక్ స్ప్లిట్ 2 లైక్స్ టార్గెట్ మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ మైన్క్రాఫ్ట్ లవర్స్ ఖచ్చితంగా వింటారు. ప్లీజ్ గైస్ షేర్ చేయండి. అమ్మయ్య వచ్చేసాను గైస్. ఇప్పుడు పైన చూద్దాం. చిన్నది గైస్ వచ్చే ఎపిసోడ్లో మనం అయితే ఆడికి విలేజ్ ఎత్తున్నాం. తర్వాత దొరికితే ఈ ఎపిసోడ్లో విలేజ్ అయితే దొరికితే మనమైతే అక్కడనే బేస్ అయితే డిస్క్రిప్షన్ పెడుతున్నాం. డాక్టర్ చెప్పాను కదా విలేజ్ దొరకకపోతే ఇండియాలో అది గైస్. ఓకే, మనమైతే వచ్చేసాను గైస్. ఈతడానికి అయిపోయింది. ఓకే గైస్, రైల్వే పట్టాలి ఈతం. ఓకే గాయ్స్, అమ్మా మంచి విలేజ్ ఎదుగుతాం. లెంత్ లెంత్ చాలా కదండి. ఇంత దానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇలా కానీ విలేజ్ విలేజ్ లూట్ ఎక్స్ప్లోర్ చేసి మనమైతే చేస్తాం అనుకున్నాను. ఇది నా ప్లానింగ్, కానీ గుర్తుకట్లేదు. ఇది చూస్తుంటే ఇది పాటిందండి ఉంటుంది. కాదు 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 నన్ను పాత అవసరం
కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. పాత కేవ్ లేదు ఓకే లేదులేండి. పాత కాదు 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 కదా ఒక నిమిషం. ఓకే కాదులేండి అసలు నా పాత అయితే కాదు మంచిది అనుకుంటున్నాం. గాయస్ ఇది దొరికేటట్టు లేదు. విలేజ్ అయితే స్నో స్టార్ట్ అయ్యింది. అయితే ఉంది స్నో విలేజ్ వచ్చి దొరుకుతుంది. మనకి మైనింగ్కి వెళ్ళామేమో అనుకున్నాను. ఇప్పుడు ఇంకోటి విలేజ్ లేదు. నా ఫ్రెండ్ ఎంత అని నాకే తెలుసు. ఇంకే వెతుకున్నాను నాకే తెలుసు. అప్పుడు స్నో అయితే స్టార్ట్ అయింది. స్నో విలేజ్ అయితే నాకు ఈజీగా దొరుకుతుంటాయి. అప్పుడు గాయస్ నైట్ అవుతుంది. రోడ్ పెట్టరా పోయింది ఏమనుకున్నాం గైస్. పెట్టేసేసి వేసేసి ఇలా ఉండే కేవ్స్ కూడా ఉన్నాయి. మన సస్తానికి వచ్చినా ఓకే. మనకైతే స్నో విలేజ్ ఖచ్చితంగా దొరుకుతుంది. దాని ఇంట్లో లెంత్ కాకుండా చిన్నగా అయితే నేను చేసుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం చాలా టోటల్గా దాన్ని మించిపోయినాను. నేనైతే చేసేదేమో 27 ఇయర్స్ ఉంటుంది గైస్. మీరు 50లో వేసుకున్నా 27 అలానే ఉంటుంది. 27, 29 అలానే ఉంటుంది. లేదా 28 వరకు ఉంటుంది గైస్ లాస్ట్. మన వీడియోస్ లెంత్ అయితే దాని మించి ఉంటుంది. మీరు 50 వీడియోస్ అయినా చూసుకోకపోతే నా ఛానల్లో 50 27, 28 లాస్ట్ అంతకు మించి ఉండవు. మన లెంత్ అయితే ఉంటుంది మన వీడియోస్కి అయితే. మన వీడియో పని అందుకు లెంత్ అయితే నేను ఇంకా ఎక్కువ తీసుకున్నాను. కాకన్నా ఒక్కోసారి నేను 15K చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. 15K హార్డ్కే నేనైతే ప్రయత్నిస్తుంటాను. ఒకసారి తొందరగా చేయాలని వీడియోస్ మంచి ఏదైనా కంపాలి లేదనుకుంటే నన్ను చెప్పండి. నెట్ అయితే 1 minutesలో 90% అయితే అయిపోతుంది గైస్. నా చేతులు అయితే అట్లా ఉంటుంది. నేను 15 minutes 29 minutes పెట్టినా కానీ వీడియో 90 ఉంటే 50% అట్లయితే అయిపోతుంది. 15 ఉంటేనే లెంత్ 50% అయిపోతుంది. ఇంకా 27 90% అయిపోతుంది గైస్. పొద్దున్నే పెట్టేసాను ఒక వీడియో అయితే. దానికి నెట్ అయితే అయిపోయింది. మైన్క్రాఫ్ట్ నెంబర్ అనేది దానికి 90% డేటా అయితే నాదైతే అయిపోయింది గైస్. సేపటికి యాదో యూట్యూబ్లో కొంచెం అట్లా దిగినా అది అట్లా అయిపోయింది. యూట్యూబ్లో ఊకే ఛానల్ పేరు చెప్పకూడదు నేను చూసాను. అలా అయితే నేనైతే వీడియోస్ అయితే చూస్తాను. మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే చూస్తుంటాను. ఒక్క వీడియోకే నెట్ మొత్తం అయిపోయింది గైస్. పొద్దున్నే ఇంకా వీడియో తీసాను. రేపుగా అట్లయితే పెడతాను. అంటే రేపుగా కాదు, మీరు 2 likes ఎప్పుడు కంప్లీట్ చేస్తాను. అప్పుడు నేను పెట్టేస్తాను గైస్. వెళ్ళిపోతాం కాదు ఇప్పటికే. బాయ్ బాయ్. ఒకసారి వీడియో వచ్చి చూస్తున్నాను. ఒకసారి వీడియో లెంత్ ఎంతకు వచ్చింటుంది ఇప్పటికి ఎంత కూర్చుంటుంది అంటే ఒక 37 లెంత్ వచ్చింది ఖచ్చితంగా. నేను చెప్పేది అయితే 37 వచ్చింటుంది. 37 minutes ఉంటుంది వీడియో అయితే. దీనికి 90% 100% అయిపోతుంది డేటా. ఎప్పుడు పెట్టాలి కానీ నాకు చచ్చిపోయినట్టు నేను ఆ రోజు మొత్తం నేను యూట్యూబ్ చూడలేను. కానీ ఏం ప్రాబ్లం లేదు గైస్. మీకోసం నేను ఏమన్నా చేస్తాను. నెట్ ఎంత గైస్ దీనికి అయితే 2 likes టార్గెట్ కంప్లీట్ చేస్తున్నాను అనేసి వీడియో అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వరకు ఎవరు చూసారు వాళ్ళైతే చాలా లైక్ కూడా చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే చాలా థ్యాంక్స్ గైస్. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వరకు ఎవరు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఫ్యాన్ కూడా లేదు గైస్ రూమ్లో. మీకోసం చేయడం కష్టపడుతున్నాను గైస్. ప్లీజ్ గైస్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.